షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నూతన సంవత్సర శుభాకాంక్షలు పరిశుద్ధులందరికీ. మరి మనమందరము రాత్రి జామున మీటింగ్లో మరి ఆయన ఆరాధించాము. ఇది పగలు సెషన్లో కూడా మనం పరమతాన్ని ఆరాధిస్తున్నాము. మరి ప్రపంచమంతా నూతన సంవత్సరం వేరే రోజు చేసుకుంటారు, జనవరి 1ను. అది నేను తప్పని నేను చెప్పడం కాదు నా ఉద్దేశము. పరిశుద్ధ గ్రంథం ప్రకారము నూతన సంవత్సరం ఆరంభమయ్యేది అది మొదటి నెల, అబీబ్ అనే మొదటి నెల. బైబిల్ క్యాలెండర్ ప్రకారము అది ఈరోజు ఆరంభమవుతుంది. అది ఇజ్రాయెల్ దేశంలో అదే రీతిగా చేస్తున్నారు. మరి ఆ జల్లను పోలి చేస్తున్న ప్రజలమైన మనము కూడా ధన్యులము. అది మన తెలుగు ప్రాంత ప్రజలు కూడా ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది జరుపుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ బిడ్డలారా, ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనము. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. పరిశుద్ధులారా, నేను చాలా మార్లు మీకు చెప్పి ఉంటాను, ఈ యొక్క కీర్తన గ్రంథము 18వ అధ్యాయం చదివినప్పుడు నాకు పరలోకపు తండ్రి మరి నా యొక్క ఆయుష్ను పొడిగించి నాకు మరి ఒక తరుణం ఇచ్చిన రోజు గుర్తొస్తుంది. అది 26 జూన్ 2013, దాదాపుగా 12 సంవత్సరాల క్రితము మరణం నుంచి నేను తప్పించబడ్డ రోజు. ఒక విధంగా చెప్పాలి, నాకు మళ్ళీ జన్మ ఇచ్చిన రోజు. ఈరోజు మరి ప్రసాద్ కూడా బర్త్డే. ఆ రోజులోనే మరి వారి ఇంటిలో మెరీనా స్కైలో ఈ షూటింగ్ చేస్తున్నాము. మరి నాకు ఈ యొక్క మళ్ళీ జన్మని పరమ తండ్రి అవకాశం ఇచ్చాడు. నేను వ్యాపారం చేస్తున్న రోజుల్లో కొచ్చిన్ నుంచి నేను హైదరాబాద్ వస్తున్న సమయంలో చాలా ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. నేను వచ్చిన ఆ ఒక్క ఫ్లైట్ మాత్రము చాలా స్లోగా అది నడుపుతున్నారు. మరి దాంట్లో ఉన్న వాళ్ళందరూ, ఫ్లైట్లో ఉన్న వాళ్ళు 180 మంది ప్యాసింజర్లకు 179 మంది ఏడుస్తున్నారు. ఆ సమయంలో నేను నా గ్రంథాన్ని తీసి నేను చదువుతున్నప్పుడు, ఈ కీర్తన గ్రంథం 18వ అధ్యాయం చదివినప్పుడు 5-6 వచనాలు నేను చదవడం ఆరంభించగానే నాకు నా కన్నీరు ఆరంభమైంది. ఇక 9-10 వచనాలకు నేను వెళ్ళినప్పుడు గాలి రెక్కల మీద వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన మేఘములో వచ్చి వచ్చాడని ఆ మాట చదివినప్పుడు అద్భుతముగా నేను పరమతనికి కృతజ్ఞతాస్తులు చెల్లించాను. అయ్యా, నేను చనిపోతున్నాను అనుకున్నాను, వీరందరితో పాటు నేను చనిపోతున్నాను అనుకున్నాను. నా బిడ్డలకు ఏమవుతుంది, నా భార్యకి ఏమవుతుంది, నా తల్లిదండ్రులు ఎలా అవుతారు, నా కంపెనీ ఏమవుతుంది, పరిచర్య ఏమవుతుంది, ఇలా అని అనుకున్నాను. కానీ పరమతండ్రి అద్భుతమైన కృప చూపి ఆ ఘోరమైన, ఆ భయంకరమైన ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి కాపాడాడు. ఎందుకనగా హైదరాబాద్లో ల్యాండ్ అయినప్పుడు ఆ పైలట్ అన్న మాట, "We were not having any hope that we will reach సేఫ్లీ హైదరాబాద్, బట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ రీచ్డ్ సేఫ్లీ." అనగా మాకేమాత్రము నమ్మకం లేకుండే మేము హైదరాబాద్ చేరుకుంటామని, కానీ ఆ దేవుని మహాకృపను బట్టి క్షేమంగా చేరుకున్నామన్నాడు. కాబట్టి ఆయన మహాకృపను బట్టి మనం సజీవులుగా ఉన్నాము, నేను సజీవులుగా ఉన్నాను. అందుని బట్టి పరమతనికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మా శ్రమలో మేము మొరపెట్టినప్పుడు మా మరణపు అంచుల నుంచి, మా మరణం నుంచి విడిపించి మమ్మల్ని కాపాడువారు మీరేనని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.